Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సూర్య కరుపు బాక్సాఫీస్ దగ్గర సెకండ్ మండే టెస్ట్ ని ఎదుర్కొని ఏం చేసిందంటే మరొకసారి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. సూర్య సినిమాలో రీసెంట్ టైంలో డబుల్ డిజిట్ నెంబర్స్ 4 రోజులు పెడితేనే అదొక పెద్ద వింతగా తయారైన సిచ్యువేషన్ లో కరుపు ఏకంగా 4 రోజులు కాదు, వారం కాదు, 10 రోజులు కూడా కాదు, 11 రోజుల పాటు డబుల్ డిజిట్ నెంబర్ పెడుతూ లిటరలీ మోత మోగించిందనే చెప్పాలి. ఎందుకులా చెప్తున్నా అంటే 10వ రోజు అంటే ఆదివారం ఓకే, బట్ 11వ రోజు సోమవారం అయినా కూడా 10 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయడం చాలా కొద్దిమంది హీరోలకు మాత్రమే పాసిబుల్ అయింది. అయితే విజయ్ సీఎం అయ్యి సినిమాలకి దూరం అవ్వబట్టే సూర్యకి కంబ్యాక్ వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఇంకొంతమంది నమ్మేది ఏంటి అంటే విజయ్ లాంటి ఒక ఫిల్మ్ యాక్టర్ సీఎం అవడంతో ఏదో ఒక సినిమా ద్వారా దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్న ఆడియన్స్ కి కరుపు సినిమా దొరికింది, లేదంటే జననాయగాని పాటికి వచ్చుంటే అది ఇండస్ట్రీ హిట్ పక్కా అని కూడా నమ్ముతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా రిలీజ్ అవ్వక తప్పదు. ఇక కరుపు చూసుకుంటే 11 డేస్ కంప్లీట్ అయ్యేలోపు దేన్ని అచీవ్ చేసింది అంటే విజయ్ కెరీర్ లో టాప్ గ్రోసర్స్ అయిన ఒక 3 సినిమాల్ని ఒకే రోజులో లేపేసింది. అవే మెర్సల్, సర్కార్ అండ్ మాస్టర్ ఫిల్మ్స్. ఈ 3 సినిమాలు 200 కోట్లకి దగ్గరగా వచ్చి ఆగిపోగా ప్రెజెంట్ కరుపు సిచ్యువేషన్ కూడా అక్కడే ఉంది. అంటే 250 కోట్లు ఇంకా టచ్ చేయలేదు. సో లేట్ చేయకుండా కరుపు బాక్సాఫీస్ స్టాటస్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనిష్ట పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 10 రోజు కూడా 9 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 11వ రోజు 47 లక్షలకి డ్రాప్ అయింది. ఫస్ట్ టైం కరుపు సినిమా 50 లక్షల కంటే తక్కువగా ఇక్కడ కలెక్ట్ చేయడం. అండ్ దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో ఇప్పటికే 12.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఆంధ్రాలో మాత్రం ఇంకా బాగానే పర్ఫార్మ్ చేస్తూ 13.9 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. దాంతో 11 డేస్ క్రాస్ 26 కోట్లు దాటిపోగా షేర్ 13.3 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.5 కోట్లు కావడంతో ఇప్పటికే 5.7 కోట్ల పైన ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక తమిళ్లో చూసుకుంటే మరొకసారి 5 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయడంతో 11 డేస్ కే గ్రాస్ 120 కోట్లకి చేరుకుంది. ఇలానే థర్డ్ వీక్ అంతా కూడా పర్ఫార్మ్ చేస్తే 150 కోట్లకి ఈజీగా వెళ్లిపోతుంది. ఇక కర్ణాటకలో 18.5 కోట్లు, కేరళ 11.5 కోట్లు కలెక్ట్ చేస్తూ కాస్త స్లో అవగా మహా అయితే కర్ణాటకలో 21 కోట్ల గ్రాస్, కేరళలో 13 కోట్ల గ్రాస్ దగ్గర ఆగిపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక నార్త్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ లో ఏకంగా 67.5 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయడంతో 100 కోట్లయితే ఓవర్సీస్ లో కష్టమే గానీ 75 కోట్లకి ఈజీగా వెళ్లిపోతుంది. అలా కరుపు 11 డేస్ లో టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 247 కోట్లకి చేరుకోగా షేర్ 118 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 71 కోట్లు కావడంతో ఇప్పటికే 47 కోట్ల పైన ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ వర్డిక్ వైపు వెళ్తుంది ఈ సినిమా. చూడాలి ఫుల్ రన్ లో ఎక్కడి వరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది కరుపు 11 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.